హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే మా జైల్ హాస్టల్ నుండి అయితే బయటకు వచ్చేసాం. ఏం చేయాలి అని ఆలోచిస్తూ చాలా థింక్ చేసి పార్క్కి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. అందుకని అనంతపూర్లో సాయినగర్లో ఉన్న ఆటో ఎక్కేసి పార్క్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకైతే డౌట్ ఉండింది, ఆ పార్క్ ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అని. చూద్దాం ఏమవుతుందో అని మేమైతే వెళ్తున్నాం. చూడండి, రోడ్లో ఎక్కడ చూసినా సిద్ధం బ్యానర్లు అయితే వేసినారు. యాక్చువల్గా ఆటో అంకుల్కి కూడా రూట్ తెలియదంట. మేమైతే అందుకని మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా వీళ్ళైతే ఏం జరుగుతుంది అని చాలా ఆలోచించి డే మొత్తం ఎలా స్పెండ్ చేయాలి, ఈ 6 hours ఫ్రీడమ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాం అనమాట. ఆ రోడ్లో ఎన్ని లెఫ్ట్లు ఉంటే అన్ని లెఫ్ట్లు తిరిగేసి ప్రతి సందులో లెఫ్ట్ తిరుగుకుంటూ పోయినాము. అసలు ఆ ప్లేస్ కనుక్కోవడానికి చాలా కష్టపడినాము. ఈమె చూడండి, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చూస్తుంది ఎలా వెళ్ళాలి అని. మేము డైరెక్షన్స్ చెప్తుంటే ఆటో అంకుల్ వెళ్తున్నాడు అనమాట. ఇంత కష్టపడి వెళ్తే ఏమైందో చూడండి మీరే. ఇంకా చాలా లెఫ్ట్లు రైట్లు సందులన్నీ తిరుగుకుంటా ఆ ప్లేస్కి వెతుక్కుంటా కష్టపడి వెళ్ళాం అనమాట. ఫైనల్లీ ప్లేస్ అయితే వచ్చేసింది. కానీ చూడండి, మాకు ఎంత లక్ ఉందంటే టైమింగ్స్ చూడండి, అప్పటికే క్లోజ్ చేసేసారు. ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కష్టపడి బయట నుండి ఒక లుక్ వేద్దామనేసి వేసినాము. ఇంకా రిటర్న్ అదే ఆటోలో ఎక్కి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఎక్కడ సాయినగర్కే వెళ్ళిపోయామన్నమాట. ఎన్ని లెఫ్ట్లు ఎన్ని రైట్లు తిరిగినామో అన్ని రైట్లు అన్ని లెఫ్ట్లు తిరిగేసి రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకేం చేయలేము కదా, మన లక్ అట్లుంటుంది అనమాట అప్పుడప్పుడు. యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ మూవీకి వెళ్దామని అనుకున్నాము, బట్ ఇంకా టైం ఉంది మూవీకి. అంతలోపు ఎక్కడికైనా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము, బట్ అది కూడా కుదరలేదు. ఇంకా మూవీ టైం అయ్యేదాకా ఎలాగో ఒకలా ఎక్కడైనా వెళ్ళి టైంపాస్ అనుకున్నాము. ఇంకా ఆటో అయితే దిగేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏదో మాకు స్టోర్ కనిపించింటే వెళ్తున్నాం, కొంచెం టైంపాస్ అవుతుంది అనేసి. వీళ్ళు చూడండి, పోయి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నట్టు వెళ్తున్నారు. ఇంకా నార్మలే కదా, నార్మల్గా స్టోర్ మార్ట్, చిన్న మార్ట్ ఇది, ఏముంటాయో అలానే ఉన్నాయి. వీళ్ళు వచ్చినాము, మేమందరం ఏం తీసుకోకుంటే బాగుండదు అనేసి ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తూ మొత్తం స్టోర్ అయితే తిరిగేసామన్నమాట. ఆంటీ లుక్ చూడాలి, ఎవర్రా వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అన్నట్టు చూస్తుంది. మార్నింగే వెళ్ళి ఊరికనే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉన్నాం మేము అక్కడైతే. చాలా వెతికి ఏమైనా తీసుకుందాము అంటే ఈమె లేస్ ప్యాకెట్ తీసుకుందాం అనింది. సర్లే పదా అనేసి ఇంకా వేరే ఏమన్నా చూద్దామని అలా చూస్తున్నామన్నమాట. ఇక కొన్నది చాలే అనేసి బిల్లింగ్ దగ్గరికి వచ్చి బిల్ అయితే చేయించేస్తున్నాము. లేస్ అవేంటో హాజ్మోలా, విమ్, మా హాస్టల్లో తట్లు కడగడానికి అనమాట. ఇంకా లేస్ ఇవన్నీ తీసుకొని బ్యాగ్లోకి వేసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళేటప్పుడు ఒకటే థాట్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకెలా టైం స్పెండ్ చేయాలి అని. మేమైతే ఈ రోడ్లోకి ఫస్ట్ టైం వస్తున్నాము. ఇంకా ఆహ్వానం హోటల్ అంట, ఇలా డిఫరెంట్ అన్నీ చూసాము. ఇంకా కుల్ఫీ కనిపించింది మార్నింగే. ఇంకా అవి చల్లగా అవ్వలేదన్నమాట. మేమైతే చూసి చాలా ఎగ్జైట్ అయిపోయినాము. యాక్చువల్గా కుల్ఫీ అనేది చిన్నగా ఉంటుంది, ఇంత పొడవుగా ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను వెళ్ళి అనేపాటికి అంకుల్ అయితే నన్ను ఇలా చూస్తున్నాడు. ఇంకా చూస్తున్నారు కదా, అది బాదం అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. దాన్ని తీసుకొని దాంట్లోకి వేసి ఇక్కడ పెడుతున్నాడు ఫ్రీజ్ అవ్వడానికి. ఇంకా మేమైతే కొంచెం అన్నతో టైంపాస్ చేసినామన్నమాట. దాని లోపలికి వేసే లిక్విడ్ బ్యాటర్ చూడండి ఇలా ఉంటుంది. ఇంకా మేము మార్నింగే వెళ్ళాం కదా, అన్నీ ఇంకా ఫ్రీజ్ అవ్వలేదన్నమాట. మా కోసం ఆ అంకుల్ వెతుకుతున్నాడు ఏది బాగుంది తినడానికి, ఏది ఈజీగా ఉంటుందని. ఫైనల్గా అయితే లాస్ట్కి 3 తీసుకొని దాంట్లో డిప్ చేసి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే నార్మల్గా బయట మహావీర్ అలాంటి చోట అమ్ముతారు కదా, అక్కడికంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా జస్ట్ 10 rupees మాత్రమే. ఫ్రెష్గా టేస్టీగా ఉంది. ఇంకా తను చూడండి చాలా అర్జెంట్లో తినేస్తుంది, కిందకు కూడా పడేసింది తిక్కఫేలో.
ఇంకా మేమైతే తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాం. కోనసీమ రుచులు అంట. ఇలా చూడండి, గాయత్రి లేడీస్ కార్నర్ నా పేరే అని చూపిస్తున్నారు వీళ్ళు. ఎండ అప్పటికే ఎక్కువ అయిపోయింది. మన ప్రీతి అయితే చున్నీ వేసేసింది. ఇంకా అలానే నడుచుకుంటూ పోయాము. నెక్స్ట్ ఏం చేద్దామని టెంప్టేషన్ అంట. ఈ నేమ్స్ చూడండి, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అందుకు వీళ్ళకి చూపిస్తున్నా. ప్యారెట్స్ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. వీటి ఓనర్ అటు సైడ్ ఉన్నాడు. మాకు ఆ విషయం తెలియక చాలా అల్లరి చేసినాం అనమాట. ఇంకా ఫిషెస్ చూడండి కలర్ఫుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి. మేమైతే కొద్దిసేపు ఇక్కడికి వెళ్ళి దాన్ని కొట్టి టైంపాస్ చేసామన్నమాట. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వాటర్ మెలన్స్ చూస్తే ఎక్కడైనా టెంప్ట్ అయిపోవాల్సిందే. ఇంకొక షాప్ కనిపించింది, అదే అండి మన ఫేమస్ మోర్. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. జస్ట్ అలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో అక్కడ వర్క్ చేసి ఆమె వచ్చి మేడం వీడియో ఈజ్ నాట్ అలౌడ్ అనింది. వీళ్ళు చెప్పేది మామూలే కదా అనేసి అక్కడ దాకా స్టాప్ చేసా వీడియో తీయడం. ఇంకా లోపలికి వచ్చి నెక్స్ట్ సెక్షన్ దగ్గర నుండి అయితే రికార్డ్ చేసా. ఇక్కడ కూడా సేమ్ ఆ చిన్న మాటలో ఏం చేసామో అలానే చేస్తున్నాం, తిరుగుతున్నాం ఏం కొనాలో తెలియక. ఇంకా మామూలుగా ఉండదు కదా, మోర్ అంటే పెద్దది, చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇంకా మేము అన్నీ చూస్తున్నాం ఎలా ఉన్నాయి ఏం చేయాలి అని. కొంచెం ఏసీ కూడా ఉండింది, కొంచెం చల్లగా ఉంది ఎండకి. ఇంకా వీళ్ళైతే ఇది కొందాం అనుకున్నారు, ప్రైస్ చూసి అక్కడే పెట్టేసినాం అనమాట. ఇంకా రస్తా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. మన ఫేవరెట్ స్నాక్స్ సెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అన్నీ చూస్తున్నాం, జస్ట్ కొనడం అయితే ఏం లేదు. ఇంకా వీళ్ళు చూడండి రైస్తో ఆడుకుంటున్నారు. దాంట్లో ఉంటుంది కదా, దాన్ని అయితే లోపల దాచిపెట్టేసినారు తిక్క ఫెలోస్. ఇంకా ఇలానే టైంపాస్ చేసుకుంటూ అయితే ఉన్నాం. ఇంకా వెజిటేబుల్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే మా బ్యాగ్స్ పెట్టిన చోటకి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని వచ్చిన దాన్నే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ కూడా సేమ్ తోట ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని ఇంకా అలానే రోడ్లో అయితే వెళ్తున్నాం. డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ చాలా అయితే చూసామన్నమాట. ఈ టైంలో పల్లెటూరు దోశ తెలిసింటుంది మీకు, చాలా ఫేమస్ ఇది. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే జాబ్ మేళా ఉన్నింది ఎస్వి కాలేజ్లో. జనాలు చూడండి ఎలా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత లైఫ్ చాలా కష్టం అండి. ఇంకా మేమైతే ఎండగా ఉందనేసి బయటకు వెళ్ళి చల్లని మజ్జిగ అయితే తీసుకున్నాం అనమాట. ముగ్గురికి 3. చాలా బాగుంది, టేస్ట్ కూడా మసాలా వేశారు. ఇంకా తీసుకొని చల్లగా ఆస్వాదించుకుంటూ తాగేసి ఆడపడేసి అయితే రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ ఎవరో ఎలక్షన్స్ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇక్కడ నేమ్ చూడండి, కోతాన్ కాఫీ అంటే ఎంత డిఫరెంట్గా ఉంది కదా. ఇంకా వీళ్ళైతే నన్ను నేర్పిస్తున్నారు పోయి స్పెట్స్ తెచ్చుకో అనేసి. ఇంకా ఇక్కడైతే చాలా బాగుంటుంది కట్మిర్చి ఈవినింగ్ టైంలో, బట్ ఈ టైంలో అయితే ఉండదు. నేను చెప్పినా వినలేదు, ఆ పిల్ల వెళ్ళి అడిగింది, వాళ్ళైతే ఇంకా చేయలేదన్నారు. ఇంకా రిటర్న్ వచ్చేసాము. క్యాట్ చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా మేమైతే ఫైనల్లీ సాయినగర్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడంతా నడిచి చాలా అలసిపోయాం మేమైతే. ఇది సాయినగర్లో ఉన్న చర్చ్, చాలా పెద్దగా ఉంటుంది. నేనైతే లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి వెళ్ళాలి, ట్రై చేయాలి, ఎలా ఉందో చూడాలి. ఇంకా ఇక్కడైతే పెయింట్ వేస్తున్నారు, చాలా గ్రేట్ కదా వీళ్ళ ఎఫర్ట్స్ చూడండి. అసలు ఎంత టాలెంట్, అసలు నాకు చిన్న బొమ్మ వేయడానికి కూడా రాదు. ఐ లవ్ ఏటీపీ అంట, వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ బాగుంటుందని ఊరికే అయిపోయినాం. ఫైనల్లీ మేమైతే మా టైం వచ్చేసింది, మా ప్లేస్ కూడా వచ్చేసింది. థియేటర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఆ థియేటర్ అనుకున్నాం, బట్ కాదంట, పక్క సందులో ఉన్న ఇంకో థియేటర్ అంట. మళ్ళీ నడిచాలి, మళ్ళీ వచ్చేసాం ఫైనల్లీ వేరే థియేటర్కి అయితే. ఇంకంత కష్టపడి వచ్చింది లోపలికి వెళ్ళడానికే కదా, లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని ఇంకా మా బ్యాగ్స్ అయితే లోపలికి అలో లేదు కదా, అందుకే మేమైతే మా బ్యాగ్స్ బయట పెట్టేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా టికెట్స్ చూపించేసి మా సీట్స్ వెతుక్కొని సీట్స్లోకి అయితే పోయి కూర్చొనేసామన్నమాట. చల్లగా హ్యాపీగా మూవీ చూద్దామంటే ఇప్పుడు ప్రీతి పంచాయతీ పెట్టింది. ఏదో ఎగ్జామ్ అంట, సర్టిఫికేట్ కావాలంట, సర్టిఫికేట్ కోసం ఎగ్జామ్ రాస్తుంది. ఇప్పుడు అక్కడ మూవీ చూస్తే యాడ్సే అనుకోండి, అయినా ఈ పిల్ల చూస్తే ఇంకేదో చేయాలి అని ఈ పాప పక్కన శ్రేయ కూడా హెల్ప్ చేస్తుంది ఈమెకి. వీళ్ళిద్దరు ఏమన్నా చేసుకోండి, నేనైతే మూవీ ఎంజాయ్ చేస్తా అనేసి మూవీ చూసుకుంటున్నాను నేనైతే నా పాటికి. ఇంతకీ మూవీ నేను చెప్పలే కదా, ఊరు పేరు భైరవకోన. ఈ వీడియో తీసి చాలా చెప్పాలంటే మంత్స్ అవుతుంది, బట్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. అండ్ ఈ సాంగ్ ఫేమస్ అనుకుంటా, మీరు కూడా వినే ఉంటారు. ఇంకా ఇంటర్వెల్ అయితే వచ్చేసింది అనమాట. ఏమైనా తీసుకుందామని మేమైతే బయటకు వచ్చినాము. స్వీట్ కార్న్ చూసి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇంకా లేస్ ప్యాకెట్ అక్కడ మాటలో తీసుకున్నాం కదా,
దొంగగా పోయి బ్యాగ్లో నుండి తీసుకొని లోపలికి వచ్చేసినాము. ఇంకా కూర్చొని లేస్ స్వీట్ కార్న్ అయితే తినేసినాం అనమాట. మూవీ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. పాపం ప్రీతి బ్యాగ్ ఎవరో పడేశారు, తిట్టుకుంటుంది పిల్ల. మేమైతే చాలా ఆకలేస్తుంది, ఇంకా బయట ఏమైనా తిందామనేసి కృష్ణ పుల్కా సెంటర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబులే. ఇంకా కాజు రైస్, నాన్ తీసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.